అవర్ ఛానల్. సో మీకు నామినేషన్స్ ఎలా అనిపించాయి? యాక్చువల్గా మనకి ఎపిసోడ్లో చూపించింది గోరంతాను, లైవ్లో జరిగింది కొండంత. సో నబీల్ ఏదైతే రియాక్షన్ ప్రేరణ విషయంలో జరిగిందో అది ఎపిసోడ్ చూసిన వాళ్ళకి చాలా అత అనిపించవచ్చు, కానీ లైవ్ చూసిన వాళ్ళకి అత అనిపించదు. ఏదో కొంచెం అది చేసాడు అనిపిస్తుంది కానీ పెద్ద అత అనిపించదు. ఎందుకంటే అలా బిహేవ్ చేయడం వెనక ప్రేరణయే రీజన్ అనమాట. సో అది దాని గురించి మాట్లాడుకుందాము. అలాగే అభయ్ తనంతట తను నేను నామినేషన్స్లోకి వచ్చేస్తాను, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయలేదు అబ్బా నిఖిల్తో, డైరెక్ట్గా తనంతట తను నామినేషన్స్లోకి వచ్చేసాడు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అలాగే సోనియా గ్రూప్ గేమ్, సోనియా మన యష్మి లాస్ట్లో చెప్పింది కదా, అభయ్, పృథ్వీ, ఇంకొకళ్ళు ఎవరు, నిఖిల్, సోనియా, వీళ్ళు నలుగురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే విష్ణు కూడా అంటుందన్నమాట. ఏమంటుందంటే విష్ణు, అసలు నిఖిల్ సోనియాకి ఎగ్నిస్ట్గా ఒక్క మాట కూడా తీసుకోవడానికి రెడీగా లేడు అని చెప్పేసి విష్ణు అంటుంటే సీత అంటది వదిలేవే గుడ్డి ప్రేమ అయింది అంటుందన్నమాట. సో ఇది లైవ్ చూసిన వాళ్ళకి అంత తెలుస్తుంది. సో దీని గురించి కామెంట్ చేయండి. లైవ్లోనా ఎపిసోడ్లో కూడా వేసాడా? సో దీని గురించి కామెంట్ చేయండి. సో ఏమవుతుందంటే ఎపిసోడ్ ఫస్ట్ నుంచి వచ్చేద్దాం, లేదంటే కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతాం. ఫస్ట్ వచ్చేసి సోనియాను యాక్చువల్గా దీనికంటే ముందు ఇంకొంచెం అయింది, అది మనకి ఎపిసోడ్లో వేయలేనట్టున్నారు. సో ఫస్ట్ ఏమవుతుందంటే ఎపిసోడ్ అవగానే నేను లైవ్లో చెప్పాను, అభయ్ను సోనియా వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారు విష్ణు గురించి. ఆ తర్వాత ఇది జరుగుతుంది అనమాట, సోనియా అలాగే యష్మి. సో అది అభయ్ విష్ణు ఏం డిస్కస్ చేసుకున్నారు అన్నది ఇక్కడ నేను చెప్పను, ఎందుకంటే అది లైవ్ వీడియో. సో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు ఏమన్నా లైవ్లో ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే నెక్స్ట్ టైం నుంచి కూడా మీకు లైవ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఎపిసోడ్లో చూపించింది మాత్రమే మాట్లాడుకుందాం. అలాగే లైవ్ నామినేషన్స్ గురించి కూడా ఇందులో చెప్తా, అంటే ఇక్కడ చాలా కట్ చేస్తాడు కదా. సో సోనియా యష్మిని డైరెక్ట్గా అడుగుతుంది, నువ్వు నాకు రెడ్ ఎందుకు ఇచ్చావు, నేను అన్నిటిలోనూ 100% ఇచ్చాను కదా అంటే, నేను చాలా స్ట్రాంగ్ అని తీసుకున్నాను బట్ నాకు అంత కనిపించలేదు ఫస్ట్ అంటే. తను వెళ్ళిపోయిన తర్వాత పృథ్వీ అంటాడు, నేను అంతా బాగానే ఆడాను కదా సోనియా అంటే నువ్వు ఫస్ట్లో ర్యాష్గా ఉన్నావు కదా, అది నీలో తగ్గిపోయిందని వీళ్ళు ఫీల్ అవుతున్నారేమో అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో దీని తర్వాత విష్ణు అలాగే సీత నైనిక వీళ్ళు ముగ్గురు కూర్చున్నప్పుడు విష్ణు అంటది, నాకు అసలు ఆ అమ్మాయితో వైబ్, ఆ వ్యక్తితో, ఆ అమ్మాయిని కూడా అందా, ఆ వ్యక్తితో నాకు వైబ్స్ కలవట్లేదు, నీ ఇద్దరికి ఒకటే బెడ్ ఇచ్చింది అనమాట. మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ ఏమైందంటే మొత్తం 3 రూమ్స్ కదా, ఒక లగ్జరీ రూము, అదే డ్రాగన్ ఫ్లై రూమ్, లగ్జరీ రూము అదేమో నిఖిల్ క్లాన్కి ఇచ్చారు. సో ఇంకొకటి పీకాక్ రూము, సో అది అభయ్ క్లాన్కి ఇచ్చారు. ఇంకొక 3rd రూమ్ కదా, 3 బెడ్రూమ్స్ కదా, 3rd రూమ్ మొత్తం క్లోజ్ చేసేసారనమాట. అది మనకి ఎపిసోడ్లో చూపించలేదు, లైవ్లో వచ్చింది. సో ఇప్పుడు ఏమైందంటే సోనియాకిను విష్ణుకి పాపం ఒకటే బెడ్ అంట. సో నాకు అసలు ఆమెని టచ్ కూడా చేయాలనిపించలేదు, కానీ ఒకే బెడ్ మీద పడుకోవాలి, సో నాకు చాలా కష్టం అయిపోతుంది అని చెప్పుకుంటుంది అనమాట విష్ణు. నాకేమో ఆమెతో అసలు వైపు కలవట్లేదు కదా, అక్కడ ఆల్రెడీ అప్పటికే సోనియా దగ్గర కూర్చున్న బ్యాచ్ అందరినీ చూపించి వీళ్ళందరికీ తనతో ఎలా వైపు కలుస్తుంది అని చెప్పేసి అంటుంది అనమాట. సో ఇది అయిపోయింది. 2 eggs తిన్నదంట విష్ణు. ఎందుకు మనకి ఇది ఇంత పర్టికులర్గా చూపించాడంటే, ఆ తర్వాత నామినేషన్స్లో సేమ్ ఇష్యూ డిస్కషన్ వస్తుంది కాబట్టి ఆ 2 eggs ప్రేరణ అడిగితే నేను 2 eggs తిన్నాను అని చెప్పేసి చెప్పింది. సో ఇదైంది. నెక్స్ట్ లోపల చికెన్ అంట ఏకంగా సోనియా చేతులు పెట్టి తీసిందంట, చికెన్ చేతులతో పెట్టి మరీ తీసేసుకున్నదంట. సో దాని గురించి వాళ్ళు యష్మికి చెప్తారు, మాకు అసలు ఆ హింట్ ఇచ్చిందే, చికెన్ తక్కువ ఉంది, హింట్ ఇచ్చిందే మాకు యష్మి, తను సోనియా అని చెప్పేసి చెప్తే అప్పుడు యష్మి అంటది, అంటే తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, అంటే దొంగతనం చేసింది తనే కదా, తనే చేతితో తీసి మరీ పట్టుకొచ్చింది కదా అని చెప్పేసి యష్మి అసలు విషయం చెప్పింది. సో దీని గురించి నామినేషన్స్ అప్పుడు మాట్లాడుకుందాం. యాక్చువల్గా సర్లే ఇక్కడ మాట్లాడుకుంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సోనియా అంటుంది కదా, నీకు హింట్ ఇచ్చాను, హింట్ ఇచ్చినప్పుడైనా తీసుకోలేదు అని. హింట్ ఎప్పుడు ఇచ్చింది? తీసేసుకున్నాక కదా, నువ్వు చూసుకోలేదు అంటుంది. ఆల్రెడీ తీసేసుకున్న తర్వాత చూసేం చేస్తారు? తీసేసుకున్న తర్వాత నువ్వు హింట్ ఇచ్చావు కాబట్టే వాళ్ళకి డౌట్ వచ్చింది కాబట్టే చూసుకున్న తర్వాత మీ క్లాన్ వాళ్ళే కొట్టేశారని వాళ్ళకి ఎందుకు అర్థమైంది? నువ్వు హింట్ ఇచ్చావు కాబట్టే. సో ఇది అప్పుడు వచ్చినట్టు మాట్లాడుకుందాంలే. సో చెయ్యి పెట్టి తీసుకుందంట, అది కొంచెం వినడానికే విచిత్రంగా ఉంది, చికెన్ అలా చేత్తో పెట్టి తీసేసుకోవడం అన్నది. సో నెక్స్ట్ వచ్చేసి తను ఏమని చెప్పిందంట, సోనియా వీళ్ళ దగ్గరకు వచ్చేసి, ఎవరు నైనిక దగ్గరికి వచ్చి, తన శాడిజం చూడలేకపోతున్నాము,
ఎవరు శాడిజం? యష్మి శాడిజం చూడలేకపోతున్నాము అని చెప్పింది. కానీ నేను చెప్పనా, లైవ్లో ఏం జరిగిందో చెప్పనా? తను అంటుంది, మేము వద్దన్నాం దొంగతనం, వద్దన్నా కానీ వాళ్ళు చేశారంటుందా, కానీ లైవ్లో అలా జరగలేదు. లైవ్లో ఏం జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దొంగతనం కాన్సెప్ట్ పట్టుకొచ్చింది ప్రేరణ. సో ప్రేరణ, మనం ఇలా ఖాళీగా ఎందుకు ఉండాలి, మనం దొంగతనం చేసుకోవచ్చు, వాళ్ళు వాళ్ళని భద్రపరచుకోమన్నారు కానీ ఒకళ్ళు కొట్టేయొద్దని చెప్పలేదు కదా, సో మనం కొట్టేద్దాం, సో వాళ్ళ దగ్గర జ్యూసులు ఉన్నాయి, నెయ్యి ఉంది, అవి కొట్టేద్దామని చెప్పింది. ఈ లోపల అక్కడికి సోనియా వస్తుంది. సోనియా వస్తే సోనియా, నా ప్లాన్ ఇది, నేను ఇలా దొంగతనం చేద్దాం అనుకుంటున్నానంటే ఓకే అన్నది. సలహాలు తీసుకున్నారు వీళ్ళందరి దగ్గర, ఓకే అన్నది. ఈవెన్ చికెన్ కొట్టేద్దాం అన్నప్పుడు కూడా సోనియా అంటది, చికెన్ కొట్టేద్దాం అనుకుంటున్నాము అంటే ఓకే, మీరు కొట్టేయాలనుకుంటున్నారు, ఓకే నన్ను వెళ్ళమంటే నేను కూడా వెళ్ళి తీసుకొస్తా అన్నది సోనియా. అప్పుడు సోనియాయే వెళ్ళి తీసుకొచ్చింది. సో దొంగతనంలో ఫుల్గా పార్ట్ ఉంది సోనియాది. సో ఇక్కడ మొత్తం యష్మి మీదకు తోయడం అనేది ఖచ్చితంగా తప్పు, అందరూ కలిసే చేశారు అయ్యి. సో ఇక్కడ వచ్చేసి నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, హౌస్లో ఎక్కడైనా కానీ వ్యర్థం ఉంటే అది ఎందుకు పనికిరాదు, బయట పడేయాలి. సో అలాగే హౌస్లో ఎవరు మీరు వ్యర్థం అనుకుంటున్నారో వాళ్ళని బయటికి పంపడానికి నామినేషన్స్ వేయండి, సేఫ్ నామినేషన్స్ వేయకుండా ప్రాపర్ రీజన్స్ నామినేషన్స్ వేస్తారని బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నిఖిల్, సోనియా నామినేషన్స్ అయ్యే వరకు గుసగుసలాడుకుంటూనే ఉన్నారు. మనకి ఎపిసోడ్లో తీసేశాడు, బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. బిగ్ బాస్ వీళ్ళిద్దరిని నిలబెట్టి చాలాసేపు వీళ్ళు ఇలా గుసగుసలు చెప్పుకుంటూనే ఉన్నారు. మనకు అసలు ఎపిసోడ్లో చూపించలేదు. కొంచెం సోనియాకి కొంచెం నెగిటివ్ అయ్యే ఏ సీను మనకు చూపించట్లేదు. వీళ్ళిద్దరూ గుసగుసలే ఆడుకుంటుంటే మధ్యలో వీళ్ళిద్దరిని లేపి బిగ్ బాస్ అంటాడు, సోనియా, నిఖిల్ ఇప్పటి వరకు మీరేం డిస్కస్ చేసుకున్నారో కొంచెం మాకు కూడా చెప్పండి అంటాడు. అప్పుడు వీళ్ళిద్దరూ సారీ చెప్పి కూర్చుంటారు. నాన్ స్టాప్ డిస్కషన్స్ చేసుకుంటూనే ఉన్నారు. సో ఫస్ట్ సీతతో నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ వీక్ కూడా సీతతోనే నామినేట్ చేశారు. మరి వీళ్ళకన్నా సీతతో నామినేషన్ స్టార్ట్ చేస్తే అన్న కలిసి వస్తుంది అనుకున్నారు. ఏంటో సౌండ్ వస్తుందని నిన్న ఏమైందంటే నా ఛార్జింగ్ అయిపోయింది. సో నేను చూసుకోలేదు, అందుకే మీకు లాస్ట్కి వెళ్ళేటప్పటికి వినపడలేదన్నమాట. నాకు ఇక్కడ తెలియట్లేదు ఎక్కడ చూసుకోవాలో, మరి కొత్త కదా నాకు, అది ఎక్కడ వస్తుంది ఛార్జింగ్ అయిపోతే ఎక్కడ తెలుస్తుంది అన్నది తెలియట్లేదు నాకు. సో సీత నామినేషన్స్కి వచ్చి యష్మిని, పృథ్వీని నామినేట్ చేసింది. యష్మిని సింపుల్ రీజన్, నువ్వు క్లాన్లో ఉన్నప్పుడు నీ బిహేవియర్ కానీ, నీ డామినేటింగ్ బిహేవియర్ కానీ నాకు నచ్చలేదు అంటే దానికి సింపుల్గా యష్మి, దీనికి నేను ఏం సమాధానం చెప్పాలో అర్థం అవ్వట్లేదు, ఫస్ట్ వీక్లో కదా ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియలేదు అని చెప్పేసి సింపుల్గా అయిపోయింది నామినేషన్. ఆ తర్వాత ఏదైతే సీత వర్సెస్ పృథ్వీ నామినేషన్ ఉందో మనకి ఎపిసోడ్లో చాలా సింపుల్గా చూపించారు, కానీ లైవ్లో అయితే మాత్రం పృథ్వీ మాట్లాడుతున్న మాటలకి మనం మ్యూట్లో పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట. అంత నాన్ సెన్స్ ఆర్గ్యుమెంట్స్ చేశాడు సీతతో. సీత ఏమంటది, నువ్వు అగ్రెసివ్గా ఉండు, గేమ్లో నువ్వు బరిలో ఉన్నప్పుడు ఎంత అగ్రెసివ్గా అయినా ఆడు, కానీ నువ్వు ఏదైతే మనుషుల మీదకి అగ్రెసివ్గా వస్తున్నావో, ఏవైతే అగ్రెసివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావో అవి నాకు నచ్చలేదు అని క్లియర్గా చెప్పింది. చెప్పిన తర్వాత కూడా తనేమో అగ్రెసివ్ వర్డ్ అంటది, పృథ్వీ ఏమో అగ్రెషనే నా ప్లస్ అంటాడు. సో అక్కడ అగ్రెషనే నీ ప్లస్, ఇది కాదు తను మాట్లాడేది. నువ్వు ఏవైతే అగ్రెసివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావో, ఏవైతే నువ్వు నీ ఆడే విధానం ఉందో అది నచ్చలేదని చెప్తుంది. దానికి ఎగ్జాంపుల్స్ కూడా లైవ్ చూడలేని వాళ్ళకి అర్థమై చావదు. ఎందుకంటే మనకి లైవ్ వాళ్ళకి, మనం ఓన్లీ ఎపిసోడ్ చూసే వాళ్ళకి ఏమవుతుందంటే, లైవ్లో సీతకిను పృథ్వీకి గొడవ అయింది, ఏది స్పెల్ బీ టాస్క్లో. మనకి ఎపిసోడ్లో అది ఎత్తేసాడు మొత్తం. సో ఇక్కడ సీత ఏం మాట్లాడుతుందో అర్థం అవ్వాలంటే లైవ్ టాస్క్ చూసైనా ఉండాలి, లేదా లైవ్లో ఏం జరిగింది అన్నది తెలిసైనా ఉండాలి. సో లైవ్లో ఏం జరిగిందంటే, ఈ స్పెల్ బీ టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్కి ముందు సీత క్లియర్గా ఎవరిని మాట్లాడొద్దు, ఎందుకంటే మీరు మాట్లాడితే వాళ్ళకి హింట్స్ వెళ్ళిపోతాయి అని చెప్పింది. సో చెప్తే పృథ్వీ అసలు వినట్లేదు. నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి, నువ్వేమన్నా బిగ్ బాస్, నువ్వు జస్ట్ సంచాలక్, నువ్వు ఓన్లీ నీ టాస్క్ చూసుకో అని చెప్తున్నాడు. కానీ ఆ టాస్క్కి ఎవరైతే స్పెల్ బీ టాస్క్ ఆడుతున్నారో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని తిని ఎంత చెప్తున్నా వినలేదు. టాస్క్ మధ్యలో డిస్టర్బ్ చేశాడు, అటు ఇటు తిరిగాడు, చాలా చిరాగ్గా బిహేవ్ చేశాడు ఆ రోజు. ఈవెన్ ప్రేరణ విషయంలో కూడా ఊరికే మీదకి వచ్చేసి, సో ఈ విషయం సీత చెప్తుంటే ఆ ఉన్న విషయానికి రిప్లై ఇచ్చుకోవడం మానేసి, నా అగ్రెషనే ప్లస్ పాయింట్, మళ్ళీ ఏంటది నీ ఎమోషను నా అగ్రెషను లూజ్ మోషన్ అంటున్నాడు. యాక్చువల్గా అది సీత డైలాగ్. అంతకుముందే ఇక్కడే సీత వర్సెస్ పృథ్వీ నామినేషన్, సీత పృథ్వీని నామినేట్ చేసినప్పుడు వస్తుందన్నమాట. నా ఏడుపు గురించి మాట్లాడుతున్నారు. నా ఏడుపు ఏమో
నీ అగ్రెషన్ ఏమో నీ ఎవరిని ప్రేరణనో ఎవరిని అంటది, నీ ఎమోషన్ ఏమో ఎమోషన్ అను, నా ఎమోషన్ ఏమో మోషనా అని చెప్పేసి సీత అంటది ప్రేరణ అని అనుకుంటా. సో అదే పట్టుకొచ్చి నెక్స్ట్ మన పృథ్వీ కాపీ అండ్ పేస్ట్ చేశాడు అక్కడ. అది మనకి పెద్ద ప్రోమోలో ఏదో పృథ్వీ ఆ డైలాగ్ కాపీ కొట్టినట్టు చూపించాడు, కానీ పృథ్వీ ఏదో డైలాగ్ వేసినట్టు చూపించాడు, కానీ యాక్చువల్గా అది సీత నుంచి కాపీ కొట్టి మళ్ళీ సీత మీదే యూస్ చేశాడు. సో ఇది అయింది. నెక్స్ట్ వచ్చేసి విష్ణు వచ్చేసి యాక్చువల్గా విష్ణుకి ప్రేరణకి పట్టలేదు, ఎందుకంటే లైవ్లో చూశాను. లైవ్లో ప్రేరణ విష్ణు గురించి మాట్లాడుతుంది. విష్ణుకి లగ్జరీ రూమ్ రాగానే ఒక జలప్ చూసిందంట విష్ణులో, అది తనకు నచ్చలేదంట. అప్పుడే అర్థమైంది నెక్స్ట్ డే ఖచ్చితంగా ప్రేరణ విష్ణుని నామినేట్ చేస్తుందని, వీళ్ళిద్దరికీ పట్టలేదని. సో విష్ణు ప్రేరణని నామినేట్ చేసి నువ్వు సంచాలకుగా చాలా అన్ఫెయిర్ ఉన్నావు, ఈవెన్ ఫన్ టాస్క్లో కూడా, అంటే సండే ఏదైతే టాస్క్ జరిగిందో స్క్రీన్ మీద వచ్చాయి కదా, అప్పుడు కొంచెం జరగమని చెప్పేసి అరుస్తుందంట, కనీసం రిప్లై లేదంటే వెనక్కి తిరిగి చూడలేదంట. సో ఆ యాటిట్యూడ్ ఏదైతే నీ చేంజ్ అవుతూ ఉందో అది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి విష్ణు అంది. యాక్చువల్గా మనమే ఆలోచిద్దాం, ఇప్పుడు మనకి టీవీ స్క్రీన్ ముందు వీళ్ళు ఏవైతే పజిల్స్ చూపిస్తున్నారో ఒక్కొక్కసారి మనం సడన్గా అవి చూడడం, అవి చూపించేటప్పటికి మనం మిస్ అవుతాం. ఆ తర్వాత మనం ఎదురు చూస్తాం, అరే అక్కడ ఏం జరుగుతుంది మనకు చూపించట్లేదు, కానీ కంటెస్టెంట్స్ చూస్తున్నారు, ఇంతకీ ఏం పజిల్ ఇచ్చాడు అని చూస్తాం కదా. సో ఆ ఎక్సైట్మెంట్ మనకి ఆడియన్స్గా మనకు ఉన్నప్పుడు వాళ్ళు వెనకాల వాళ్ళకి స్క్రీన్ కనపడకపోతే వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ఏంటది చూద్దామని. కొంచెం పక్కకి జరిగితే కొంపలు అంటుకుపోతాయా, నేను ఒక్కదాన్ని నేను చూస్తే చాలు అందుకే పక్కకి జరపలేదు, ఇవన్నీ ఎందుకు కొంచెం పక్కకి జరిగితే వాళ్ళు కూడా చూసుకుంటారు కదా. నాకు అలా అనిపించింది. మన వైపు నుంచి కూడా ఆలోచించుకుంటే మనం కూడా అలా అనుకుంటాం కదా, అరే స్క్రీన్ కనపడలేదు ఏంటి, కనపడితే బాగుండు అని. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ప్రతిదానికి ప్రేరణ ఏం చేస్తుందంటే, ఈరోజు విష్ణుతో ప్రేరణ ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, ఈరోజు ఎవరెవరితో ప్రేరణ ఆర్గ్యుమెంట్స్ చేసిందో వాళ్ళందరితో కూడా, ఈవెన్ నబీల్తో చేసిన ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, చాలా చాలా బాగా తేలిపోయి ఇంతకుముందు 2 నామినేషన్స్లో ఉన్న ప్రేరణను ఈ రోజు నామినేషన్స్లో ఉన్న ప్రేరణ చాలా తేలిపోయింది. మనకి ఈరోజు ఎపిసోడ్లో చాలా తక్కువ చూపించాడు. తన దగ్గర ఆన్సర్స్ లేకపోయేటప్పటికి అంతా నా ఇష్టం, నా ఎమోషన్ నా ఇష్టం. సీతని ఏ ఎమోషన్ కోసం అయితే నామినేట్ చేసిందో తిన దగ్గరకు వచ్చేటప్పటికి నా ఎమోషన్ నా ఇష్టం. సో ఇలా అనుకుంటూ వచ్చింది. సీత దగ్గరకు వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సో విష్ణు దగ్గర ఇలాంటిదనమాట, దేనికి సెన్సిటివ్ అవుతున్నారో దేనికి అవ్వట్లేదో తెలియట్లేదు అని చెప్పేసి అంటది. సో నెక్స్ట్ వచ్చేసి యష్మిని వేసింది నామినేషన్లో. ఇలాగా బేబక్కన పడేయడం నచ్చలేదు, బ్రిక్స్ కిక్ చేయడం నచ్చలేదు. దీనికి మాత్రం యష్మి చాలా ప్రాపర్గా ఆన్సర్ ఇచ్చిందని నాకు అనిపించింది. ఎందుకంటే బేబక్కనే ఆ టైంలో బేబక్క ఆల్రెడీ ఊగుతుందంట. సో బేబక్క ఊగుతున్నప్పుడు బేబక్క ఊగుతుంది కదా దాని లైట్ తీసుకున్నదానికి కేమ్ కూడా పడిపోద్ది కదా. సో అందుకు నేను ఊపుకున్నాను అది. సో ఆ ఊపిన దాంట్లో ఆ అమ్మాయి ఆవిడ పడిపోయింది. యాక్చువల్గా అక్కడ యష్మి స్ట్రాటజీ యూజ్ చేసింది, తప్పే లేదు. సో విష్ణు ఏమంటుందంటే, నీ పక్కన ఉన్న వీక్ కంటెస్టెంట్ని అలా పడేసేయకూడదు కదా అంటది. బట్ తన స్ట్రాటజీ, ఎందుకంటే అలా ఊపకపోతే ఆ బేబక్కతో పాటు యష్మి కూడా పడిపోతుంది కదా. సో అందుకు అలా చేసింది. సో అక్కడ నాకు యష్మిది తప్పు అని అనిపించలేదు నాకు. ఈవెన్ బ్రిక్స్ కిక్ విషయంలో కూడా సంచాలక్ స్ట్రిక్ట్గా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సంచాలక్ స్ట్రిక్ట్గా ఉండాలి, అలాగే వీళ్ళు స్ట్రాటజీ వేసుకుంటామని సంచాలక్కి చెప్పారంట. కానీ సంచాలక్కి ఇలా పక్కోళ్ళు మూడు పెట్టగానే వాళ్ళు కిక్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయరు కదా. సడన్గా వచ్చేసి అబ్బాయి కిక్ చేసేసాడు. సో అలా సడన్గా వచ్చి అబ్బాయి కిక్ చేస్తాడు అన్నది కూడా మరి వీళ్ళందరూ కలిసి చేసుకున్న ప్లాన్ అయ్యి ఉండదు. సడన్గా అబ్బాయికి వచ్చిన థాట్ అనుకుంటా, అలా పెట్టేసి వచ్చేసి కిక్ చేసి వెళ్ళిపోయాడు. సో దీనికి కూడా ఓన్లీ యష్మిని బ్లేమ్ చేయడం నాకేం పెద్ద కరెక్ట్ అనిపించలేదు ఈ రెండు విషయాల్లో. అంటే తను ఇచ్చుకున్న ఆన్సర్స్ కూడా, యష్మి ఇచ్చుకున్న ఆన్సర్స్ కూడా ప్రాపర్గానే ఇచ్చుకుంది ప్రాపర్గా. బట్ ఇంకా హౌస్ వర్క్స్లో ఫెయిర్ అన్నది కూడా, హౌస్ వర్క్స్లో కూడా ఫెయిర్ అన్ఫెయిర్ అన్నది యాక్చువల్గా యష్మి ఏదో కావాలి నైనిక టీం మీద కక్ష కట్టేయాలని ఇచ్చిందని కూడా నాకు అనిపించలేదు. కుకింగ్ ముగ్గురే కదా, వాళ్ళకి అదే ఎక్కువ అనుకుని ఉండుంటుంది. ఒక్క మిస్టేక్ ఇంకొకటి ఏదైనా చిన్నది ఇచ్చి ఉండాల్సింది కుకింగ్ వాళ్ళకి. బట్ యష్మి కావాలని అయితే చేసిందని ఆ టైంలో కూడా నాకు అనిపించలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మణి వచ్చేసి యష్మిని నామినేట్ చేశాడు. యష్మిని నామినేట్ చేసి ఈ వ్యర్థం అన్న పదాన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకుని మణి ఎవరెవరిని ఇద్దరిని నామినేట్ చేశాడు కదా, ఆ ఇద్దరికి కూడా ఆ వ్యర్థం పదం యూజ్ చేశాడు. బాగా నవ్వు వచ్చింది. వీళ్ళిద్దరిది చాలాసేపు జరిగాయి లైవ్లో. చెప్పే కదా ఇంత కట్టలు చూపించాను ఇందాక లైవ్ ఎపిసోడ్ గురించి మాట్లాడినప్పుడు. ఇప్పుడు 2 మిగిలాయి. అది ఎపిసోడ్కి లైవ్కి డిఫరెన్స్.
సో నెక్స్ట్ మళ్ళీ యష్మిని నామినేట్ చేసి నువ్వు ఏదైతే కత్తుల టాస్క్ ఉందో ఆ టాస్క్లో నువ్వు బయాస్డ్గా నీకు నచ్చిన వాళ్ళని సేవ్ చేసుకుంటూ ఆపోజిట్ వాళ్ళని కత్తులతో పొడుచుకుంటూ వెళ్ళావు, అంతేగాని నువ్వు అక్కడేమి చీఫ్గా జెన్యున్గా ఏమీ డెసిషన్ తీసుకోలేదు అని చెప్పేసి అంటున్నాడు. అవును, నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. యష్మి ఖచ్చితంగా తనకి నచ్చిన వాళ్ళని సేవ్ చేసుకుంటూ నచ్చలేని వాళ్ళని ఈవెన్ మనీని ఎక్కువ పోట్లు పొడిచింది. సో అది నాకు బయాస్డ్ అనే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ మైక్రో మేనేజ్మెంట్ అని యూస్ చేశాడు మనీ. ఈ మైక్రో మేనేజ్మెంట్ అనేటప్పటికి అందులో మనీ ఒక ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే ఏవో డిషెస్ ఉన్నాయంట, అవి అందులో వేసుకో సింక్లోనే ఏదో చెప్పిందంట. అది యాక్చువల్గా యష్మి ఒక ఫ్రెండ్గా చెప్పిందంట ఆ మాట. సో ఆ ఒక్క మాట వదిలేయాల్సింది, ఎందుకంటే ఒక ఫ్రెండ్గా చెప్పింది కదా. సో నువ్వు దాన్ని పట్టుకొచ్చి మైక్రో మేనేజ్మెంట్ అనకుండా ఉండాల్సింది. ఆ ఒక్క పాయింట్ వల్ల ఎక్కువ యష్మి హట్ అయింది. సో ఆ ఒక్క మాట తీసుకురాకుండా ఉండాల్సింది, ఎందుకంటే నీకు అక్కడ చెప్పింది, ఆ ప్లేస్లో చెప్పింది ఒక చీఫ్గానో లేదా ఒక క్లాన్లో ఉన్న వ్యక్తిగా నిన్నేదో ఇబ్బంది పెట్టాలనో కాదు, ఒక ఫ్రెండ్గా నీకు చెప్పింది. ఆ ఒక్క గిన్నెల విషయం తీసుకురాకుండా మిగిలిన అన్నీ ఓకే. ఈ కత్తుల విషయంలో బయాస్డా ఓకే. నెక్స్ట్ ఇంక మిగిలిన విషయాల్లో ఓకే. టాస్క్ ఎంతవరకు ఆడాలో, ఎవరెవరికి ఏ టాస్క్ అసైన్ చేయాలా అన్నది మాత్రమే నీ డ్యూటీ, అంతేగాని పౌడర్ అలా జరుపు, పౌడర్ తుడు, ఇవన్నీ నీ డ్యూటీ కాదు. ఇవన్నీ ఓకే అనిపించే, కానీ ఈ మైక్రో మేనేజ్మెంట్లు ఇవన్నీ చెప్పుకున్నా బాగానే ఉండేది. కానీ ఆ ఒక్క డిషెస్ దగ్గర మనకి ఎపిసోడ్లో చూపించినట్టు లేడు, లైవ్లో జరిగింది. సో ఆ ఒక్క దగ్గర యష్మి హట్ అయిందనమాట. సో అది నేను ఒక ఫ్రెండ్గా కదా నీకు చెప్పాను, నువ్వు అది కూడా పట్టుకొచ్చి చేసావంటే ఒక ఫ్రెండ్గా నువ్వు నా చుట్టూ తిరుగుతూ నా వీక్నెస్లను పట్టుకొచ్చి ఇక్కడ వేస్తున్నావు, అందుకు నువ్వు చాలా డేంజర్. సో ఇంతకుముందు కూడా అలాగే చేసావు, ఇంతకుముందు వేరే వాళ్ళ విషయంలో చేసావు, ఇప్పుడు నా విషయంలో చేస్తున్నావు. అంటే ఇంతకుముందు విష్ణు కూడా అలాగే చేశాడు కదా, ఇప్పుడు నా విషయంలో చేస్తున్నావు. సో నీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే చాలా డేంజర్ అని చెప్పేసి యష్మి అంది. మీకు కూడా అలా అనిపించిందా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ మనీ ఒకటి అంటాడు, యు ఆర్ వ్యర్థం ఫర్ మీ అండ్ ఐఎమ్ థ్రోయింగ్ వ్యర్థం అంట. వ్యర్థం వర్డ్ని మాత్రం మనీ చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనీ పృథ్వీని నామినేట్ చేశాడు. పృథ్వీని నామినేట్ చేసి నీలో క్షణికావేశం ఉంది, అగ్రెసివ్నెస్ ఉండకూడదని కాదు, బట్ ఒక ఏదైతే క్షణికావేశం ఉందో దానివల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చెప్తాడు. ఏదైతే నువ్వు ప్రేరణకి టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను కాల్ పట్టుకోలేదు అని చెప్పడానికి తన కాల్ పట్టేసుకున్నావు, ఆ టైంలో తను బ్యాలెన్స్ తప్పిపోయి పడిపోబోయింది, ఆ టైంలో మనకంటే వెళ్తాడు అక్కడికి. సో అది జరిగింది అంటే తిను దానికి కూడా ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వకుండా అగ్రెషన్ ఈజ్ మై నేచర్ అంటాడు. అక్కడ మాట్లాడుతున్నది అగ్రెషన్ ఈజ్ యువర్ నేచర్, అక్కడ మాట్లాడలేదు. ఆ తర్వాత వస్తున్న నీలో ఆవేశం, అవతల వాళ్ళ మీదకి వెళ్ళిపోవడం, అది కొంచెం తగ్గించుకోమని చెప్తున్నాడు. ఇక్కడ కూడా పృథ్వీ 4 గంటలు ఆగాడు. మనకు గనక ఆ టైంలో ఎపిసోడ్లో కనుక వచ్చుంటే మ్యూట్ పెట్టుకునేవాళ్ళం. సో అంత చూశాను కదా నేను లైవ్లో, అబ్బా ఎంత నాన్సెన్స్ ఆర్గ్యుమెంట్స్ అంటే, ఎవరెవరితో పృథ్వీ వాదించాడో అందరితో జస్ట్ నాన్సెన్స్ ఆర్గ్యుమెంట్స్ చేశాడు ఈరోజు. నెక్స్ట్ ప్రేరణ వచ్చి సీతను నామినేట్ చేసి మనకి ఎపిసోడ్లో చూపించింది చాలా తక్కువ, లైవ్లో చూడాలి. ఇంతగా ఆమె ప్రాబ్లం ఏంటి చెప్పనా ప్రేరణది, ఇక్కడ ఒకటి ఎమోషనల్ స్ట్రెంగ్త్తో మనీని టాస్క్లో ఆపలేదంటది. మణిను సీత టాస్క్ ఆడుతున్నారు అబ్బా. సో సీతకి ఒక ఉమెన్ మణి అడిగాడంట, ఏమని, సీత ఒకవేళ నువ్వు ఉమెన్ కార్డ్ యూస్ చేస్తావా అని అడిగితే సీత అన్నదంట, నో నేను ఉమెన్ కార్డ్ యూస్ చేయను అని చెప్పిందంట. సో మనకి ఇవన్నీ ఎపిసోడ్లో చూపించలేదు. సో ఇద్దరు ఆడుకున్నారు, వాళ్ళిద్దరికీ ఓకే, వాళ్ళిద్దరూ ఎవరు విన్ అవ్వాలన్న దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు గేమ్ ఆడుకుంటున్నారు. మధ్యలో వీళ్ళందరికీ ప్రాబ్లం ఏంటబ్బా, ప్రతి ఒక్కళ్ళు సీత మాట లేదు, సీత నువ్వు ఎందుకు అంత గట్టిగా టాస్క్ ఆడేవంటారు. సీత అంత గట్టిగా టాస్క్ తను విన్ అవ్వాలని ఆడింది, టాస్క్ సీరియస్గా ఆడాలనుకుంది ఆడింది, దానికి వీళ్ళందరికీ అంత ప్రాబ్లం ఏంటో తెలీదు. నువ్వు నీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ని అంటే ఎలాగైనా గెలిచేయాలన్న స్ట్రెంగ్త్తో మనీతో అంత సీరియస్గా ఆడకపోతే ఆపేయచ్చు కదా టాస్క్ అంటది. ఆపి డోర్ లోపలికి సంచాలకుని పంపమని అప్పుడు లోపల కొట్టుకోవచ్చు కదా అంటది. అర్థం ఉందా? ఆ ఒక్క పాయింటే కాదు, మీరు గెలిచిన తర్వాత నువ్వు ఊరికే ఏడ్ చేసి బిగ్ బాస్ మీరు ఇప్పుడు పంచండి వాళ్ళకి, లేకపోతే ఊరుకోను అని అరిచేసావు. అంత ఎందుకు, వెయిట్ చేయొచ్చు కదా, బిగ్ బాస్ వాళ్ళకు కూడా ఏదైనా పంపుతాడు, పంపకపోతే అప్పుడు మేము కూడా ఇస్తాం కదా అంటే ఇప్పుడు
తనకి వచ్చింది రియల్ ఎమోషన్ అది కూడా చెప్తుంది ఎందుకు వచ్చిందో. మాతో పాటు మణి ఆడాడు, మణి కూడా పక్కన ఉన్నాడు, అవును అని చెప్తున్నాడు. ఆ ఆడిన తర్వాత అది కూడా వాళ్ళు చాలా కష్టపడి ఆడారు కదా ఇద్దరు. సో అలా కష్టపడి ఆడినప్పుడు మణికి కూడా చాలా ఆకలేసిందంట. సో అది చూడలేక నేను రిక్వెస్ట్ చేస్తే నీకు ప్రాబ్లం ఏంటంటే నువ్వు హౌస్లో అంత గట్టిగా రిక్వెస్ట్ చేసి అడగడం నాకు నచ్చలేదు. ఇంతగా అమ్మాయి మెయిన్ ప్రాబ్లం ఏంటి చెప్పనా, ఇక్కడ సీత ఎప్పుడైతే బిగ్ బాస్ను అడుగుతుందో ఆ టైంలో అంట ఈ ప్రేరణ పన్నీర్ వండుకుంటుందంట. సో ఆమె ప్రాబ్లం ఏంటంటే, అరే నేనేమో పన్నీర్ వండుకుంటున్నాను ఇక్కడ ప్రశాంతంగా, తనేమో నిఖిల్కి మణికి ఫుడ్ లేదని ఏడుస్తుంది. ఇప్పుడు బయట చూసే జనాలకి ఆ అమ్మాయి ఏమో బోళ్ళంత హ్యుమానిటీ ఉన్నదానిలాగా, నేనేమో ఏదో పెద్ద రాక్షసిలాగా కనపడతాను అని చెప్పి ఆ రోజు చెప్పుకుంది. సో అదే మెయిన్ ప్రాబ్లం ఈరోజు. సో నీ ఎమోషన్స్ అంటే తన ఎమోషన్ తన ఇష్టం అబ్బా, ఇక్కడ యూజ్ చేస్తుంది ప్రేరణ మీద. మరి నువ్వెందుకు సంచాలకుగా ఉన్నప్పుడు ఏడ్చావు అని అడిగింది సీత. అసలు పాయింట్స్ కరెక్ట్గా వస్తాయి, ఊరికే ఏదో ఎగిరేసి అలా మాట్లాడుతూ ప్రాపర్గా పాయింట్స్ పెడుతుంది అంతేగాని ఊరికే ఎగిరేసి ప్రోమో కట్స్ కోసం బిల్డప్ ఇవ్వడం ఇలాంటివి చేయదు పాపం. చాలా ప్రాపర్గా నువ్వెందుకు మరి సంచాలక టైంలో ఏడ్చావు అంటే అది నా ఎమోషన్ అన్నది. అప్పుడు సీత అంటదనమాట, నీ ఏడుపేమో ఎమోషన్, నా ఏడుపేమో మోషన్ అనేసి వెంటనే ఇలా అనేసేనేంటి అని అనుకుంటుంది అనమాట. సో అక్కడ ఆపేస్తుంది మోషన్ అనగానే. అది పట్టుకొచ్చి మన పృథ్వీ గారు నెక్స్ట్ మళ్ళీ సీత మీద యూజ్ చేశారు. సో అది ఇక్కడ ప్రేరణ సీతతో ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసిందో అప్పుడు ఇంకోటి అంటది సీత, సరే మరి నీకు ఎమోషన్స్ ప్రాబ్లం కదా, నీకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి కదా, అయితే సెల్ఫ్ నామినేట్ చేసుకో, నాకు ఎమోషన్స్ ఉన్నాయి అని అంట. సో బాగా చెప్పింది అనిపించింది. వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్లో మాత్రం సీతదే పై చెయ్యి, ప్రేరణను సీత వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్లో సీతది పై చెయ్యి, ప్రేరణ చాలా తేలిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుని కూడా అంతే, మనకి ఎపిసోడ్లో చూపించింది తక్కువ, లైవ్లో చాలా జరిగింది, చెప్తా వినండి. విష్ణు ఏమంటుంది, 2 eggs తినేసావు అంటే వెంటనే మొత్తం ప్రేరణ చెప్పేది అంతా విన్న తర్వాత అప్పుడు విష్ణు తిరిగేసింది. నువ్వు ఎంత ఇన్సెన్సిటివో అర్థమైంది. 2 eggs నేను తిన్నాను, కానీ ఆ అభయాన్నకి తెలుసు నేను అది తిన్నానని. సమ్ ఆమ్లెట్ ఏదో వేరే వాళ్ళే వేసిచ్చినట్టున్నారు, తను కూడా వేసుకోలేదు విష్ణు. సో తెలుసు వాళ్ళకి, కానీ మాదే మేము అన్నమంతా మీకు ఇచ్చేసాము, మీయే అందరి దగ్గర పట్టుకొచ్చి పెట్టారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తిన్నారు. అంటే నేనేమో ఎగ్స్ తిన్నాను, వేరే వాళ్ళు పచ్చడి తిన్నారు, వేరే వాళ్ళు అన్నం తిన్నారు, కొంతమంది పప్పు తిన్నారు, ఇలా ఒక్కొక్కళ్ళు పంచుకున్నారు. సో నువ్వు ఇంత సెన్సిటివ్గా నా ఎదురుగా నువ్వెందుకు 2 eggs తిన్నావు అని అడిగావు. మరి నువ్వు ఆ రోజు బేబక్క వండిన పన్నీర్ కర్రీ బ్రేక్ఫాస్ట్కి వండారంట. సో తిను వెజిటేరియన్ కదా, కొంచెం కూర తీసుకుని దాసేసుకుంది. సో దాసేసుకుంటే అక్కడ విష్ణుకి లేకపోతే తిను దాసేసుకుందంట. ఆ తర్వాత లేదు అంటే తిన ప్లేట్లో అది తీసేసింది. నిఖిల్ ఏమంటున్నాడు అంటే స్పూన్తో వేసింది అంటున్నాడు. స్పూన్తో వేసినా ఆ ప్లేట్లో తీసివేసింది. సో తన ప్లేట్లో ఎంగిల్ ప్లేట్లో నాకేసింది, కానీ తను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో దాసేసుకుంది అని చెప్పేసి విష్ణు అంటుందన్నమాట. సో నువ్వు ఆ రోజు దాసేసుకున్నావు కదా, ఇప్పుడు నన్ను అలా ఫుడ్ 2 eggs కోసం ఎందుకు కోసం చేస్తున్నావు, నువ్వు ఆ రోజు ఆలోచించావు, ఆ రోజు పన్నీర్ నువ్వు ఎందుకు దాసేసుకున్నావు, అప్పుడు కూడా హౌస్లో 12 మంది ఉన్నారు కదా అని విష్ణు అడిగింది. విష్ణు చాలా బాగా అడిగింది లైవ్లో, ఎందుకు ఎపిసోడ్లో కూడా బాగానే అడిగింది. సో అది ఇంకా ఏం జరిగిందంటే చికెన్ కోసం మీరు ఇంకా ప్రేరణ అంటది, మేము చాలా మంచోళ్ళం, మేము దొంగతనం చేయము అన్నారు కదా, మరి ఎందుకు మా పన్నీర్ కొట్టేశారు అని అడిగితే అప్పుడు విష్ణు అన్నది, మరి మీరు మా చికెన్ కొట్టేశారు అంటే మేము చికెన్ కొట్టేస్తే మీరు కొట్టేస్తారా, మీరు మంచోళ్ళు కదా కొట్టకూడదు అని అంటది. అంటే అప్పుడు విష్ణు అంటది, ఓహో అంటే మేము మంచోళ్ళం కాబట్టి వీళ్ళు చికెన్ కొట్టేసినా ఏం కొట్టేసినా మేము మంచోళ్ళం, వాళ్ళు మా చికెన్ కొట్టేశారు, మేము ఏం చెయ్యం, సైలెంట్ కూర్చుంటాము అని కూర్చోవాలా అని చెప్పేసి విష్ణు అంటది అనమాట. సో చికెన్లో మొత్తం చికెన్ అంతా ఈ సోనియా చేత్తో తీసేసిందంట కదా, తీసేసి జస్ట్ 5 ముక్కలు ఉంచిందంట. సో మీరేమో 1 kg చికెన్ అంట, 1 kg డిస్కషన్లో అయ్యేలే అక్కడ. సో 1 kg చికెన్ తీసేసుకుని దానికి నువ్వు 100 grams పన్నీర్ గురించి మాట్లాడుతున్నావు అంటే మా వెజిటేరియన్ మాకు అదే ఎక్కువ, మాకు వెజిటేరియన్స్కి పన్నీర్ కావాలి కదా అంటే, మరి నాన్ వెజిటేరియన్ వాళ్ళకి చికెన్ కూడా కావాలి, మరి చికెన్ ఎలా కొట్టేస్తావు, అవునా కదా, నీకు వెజిటేరియన్ వాళ్ళకి పన్నీర్ ఎంత ముఖ్యమో మరి నాన్ వెజిటేరియన్ వాళ్ళకి చికెన్ కూడా ముఖ్యం, మీరేమో చికెన్ మొత్తం కొట్టేశారు
మీదంతా ఏమీ తప్పులేనట్టు మళ్ళీ దొంగతనం చేశారని నామినేట్ చేయడం. అసలు దొంగతనం స్టార్ట్ చేసిందే ప్రేరణ. దట్టు ఏమంటుంది, మా పన్నీర్ కొట్టేశారు, ఆ పన్నీర్ నాకు చాలా అవసరం ఇలా చెప్తుంది. మరి అసలు ఈ ప్రేరణ దొంగతనం ఎందుకు స్టార్ట్ చేసిందో తెలుసా? తనకు నెయ్యి అంటే ఇష్టం అంట. ఆ నెయ్యి యష్మి ఆ రోజు రేషన్లోంచి తీసుకురాలేదంట. ఆ నెయ్యి వాళ్ళ దగ్గర, నైనిక వాళ్ళ దగ్గర ఉందంట. అలాగే జ్యూస్ నైనిక వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర లేదు. యాక్చువల్గా ప్రేరణయే స్టార్ట్ చేసింది ఫస్ట్ దొంగతనాలు, అది కూడా ఈ జ్యూస్ అండ్ నెయ్యి. ఈ రెండిట్ల కోసం, అంటే తన సొంత లాభం కోసం ప్రేరణ ఈ దొంగతనం స్టార్ట్ చేసింది. అది కూడా ఫన్నీగా ఉంటుంది కదా దొంగతనం చేస్తే ఇలా అని చెప్పేసి ఆ రోజు దొంగతనం స్టార్ట్ చేసింది. అప్పుడు ఫస్ట్ యష్మి ప్రేరణ డిస్కస్ చేసుకున్నారు. ఈలోపు సోనియా వస్తే సోనియా నాతో ఏం అనలేదంటుంది, కానీ సోనియాతో కూడా ప్రేరణ కూర్చుని ఇలా అనుకుంటున్నాం, మేము దొంగతనం చేయాలనుకుంటున్నాము అంటే ఓకే చేయాలనుకుంటున్నారా, ఓకేరా అని అన్నది. ఇప్పుడేమో నాతో అసలు డిస్కస్ చేయలేదని చెప్తుంది. ఒక్క నిమిషం వాటర్ తాగొస్తా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య రాగానే అందరికీ తనని నామినేషన్స్ నుంచి కాపాడారు కదా, సో అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. థ్యాంక్స్ చెప్పిన తర్వాత విష్ణుని నామినేట్ చేశాడు. విష్ణుని నామినేట్ చేసే ముందు ఒక స్పీచ్ ఇచ్చాడు. ఏంటి, తనంట లీడర్షిప్ క్లాసులు తీసుకున్నాడంట. సో తనని ఏంటి మింగిల్ అంట తనకి ఒక అబ్యూజివ్ వర్డ్లో అనిపిస్తుందంట. నాకు బ్లాక్ లిక్విడ్ ఎందుకు వేసావు, అందరినీ సమానంగా చూపించాలి కదా, ఇంతమందిలో నాకే ఎందుకు వేసావు అంటాడు. ఇప్పుడు అంతమందిలో లాస్ట్ వీక్ ఈయన తన ఫ్రెండ్ అయిన శేఖర్ భాషనే ఎందుకు నామినేట్ చేశాడు, అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు అంతమందిలో నీకు ఓన్లీ విష్ణుతోనే ప్రాబ్లం వచ్చిందా, నీకు ఎంతమందిలో నా కొడుకులు అంటాడు అని చెప్తున్నా మణినే ఎందుకు నామినేట్ చేసావు నువ్వు. ఈయన మాటలో లక్కీగా ఈసారి కూడా నామినేషన్లోకి రాలేదు ఈయన. విష్ణు ప్రతిదానికి ఈయన చెప్పేసి అన్నాడు. ఈరోజు విష్ణు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంట. సూపర్ అనిపించింది ఆ సీన్ మాత్రం. విష్ణు మరీ అంత దద్దమ్మలా అనిపించట్లేదు. ఫస్ట్లో అలా అనుకున్నాం, కానీ ఇంప్రూవ్ అవుతుంది ఆ అమ్మాయి. ఇన్నోసెంటే కానీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అవుతేనే ఆ అమ్మాయి కొన్ని ఫ్యాన్ బేస్కి విన్ అవ్వగలదు. సో అది నెక్స్ట్ వచ్చేసి మణిని నామినేట్ చేశాడు. ఈ మణిని నామినేట్ చేసిన రీజన్ కూడా చెప్తా, నేను లైవ్ చూశాను ఇది. మణిని నామినేట్ చేసింది మణిను ఈ ఆదిత్య ఇద్దరు బయట తిరుగుతారనమాట. ఇద్దరు చేతులు పట్టుకుని తిరుగుతారు. అప్పుడు సేమ్ మణిని కూడా అదే ఆడతాడు, నువ్వు నాకెందుకు వైట్ వేయలేదు, నాలో నీకు లీడర్షిప్ క్వాలిటీస్ కనపడలేదా అంటే అప్పుడు మణి చెప్తాడు, అది కాదన్నా, విష్ణుకి ఆల్మోస్ట్ అందరితోనూ పరిచయం ఉంది, కొంచెం అంటే అందరితోనూ మాట్లాడుతుంది. సో అలాంటి వాళ్ళు హౌస్ని లీడ్ చేయగలరు, కానీ మీరు అందరితోనూ ఇంకా బాగా కలవలేదు కదా అన్న అని చెప్తాడు. అలా చెప్పడం తప్పు అయిపోయింది. లాస్ట్ టైం కూడా తెలుసా, సేమ్ శేఖర్ భాషని నామినేట్ చేయడానికి కూడా ఇదే రీజన్. అప్పుడు కూడా శేఖర్ భాష ఎవరినో అంతకుముందు నామినేట్ చేసి వచ్చాడబ్బా, తను ఆదిత్య నామినేట్ చేసి వచ్చినప్పుడు భాష తనతో వెళ్ళి ఆదిత్యతో, లేదన్నా ఇలా ఉండకు, సో ఇలాగ అందరితో కలిస్తే నీకు మంచిది, ఆ విషయమే వాళ్ళు చెప్తున్నారు అన్నాడు. అదే పట్టుకొచ్చి అన్న శేఖర్ భాష నామినేట్ చేసాడు లాస్ట్ వీక్. ఏంటో ఈయన కనుక ఈసారి నామినేషన్లో ఉంటే వెళ్ళిపోతాడు. లక్కీగా సేవ్ అయిపోయాడు ఈసారి. సో నెక్స్ట్ వచ్చేసి నైనిక ఒక్కతి సోనియా జోలికి ఎవరు వెళ్ళట్లేదు, ఆమె నోరుకు భయపడి. సో ఎందుకు అంటున్నానంటే, యష్మి నిన్న లైవ్లో సోనియా అదే ఈ నాకు రెడ్ ఎందుకు ఇచ్చావని అడిగింది కదా, తర్వాత లోపలికి వెళ్ళి ప్రేరణతో సోనియా గురించి మాట్లాడుతుంది అనమాట యష్మి. ఏమనంటే, ఈ సోనియా అసలు హౌస్లో ఏం పీకింది, ఒక్క టాస్క్ ఆడిందా, ఏం ఆడిందని, ఏంటది ఒక్క టాస్క్కి నేను టాస్క్ ఆడతానని వచ్చేది కాదంట, కానీ సంచాలక్ చేస్తాను అనేదంట. ప్రతి టాస్క్కి నేను సంచాలకి వెళ్ళిపోతాను అనేది, కానీ టాస్క్ ఆడతానని అనేది కాదు, ఓన్లీ అందరినీ జడ్జి చేయడానికి మాత్రమే కావాలి, ఇలా చాలా మాట్లాడింది. కానీ నామినేట్ చేయదంట. కానీ నేను నామినేట్ చేయను, నెక్స్ట్ వీక్ వరకు చూస్తుందంట. నెక్స్ట్ వీక్ వరకు ఫస్ట్ యష్మి ఉండాలి కదా నువ్వు చూడడానికి, ఆయన నెక్స్ట్ వీక్ వరకు ఎందుకు చూడాలి, ధైర్యం లేదు. అనవసరంగా సోనియాని ఎక్కడ నామినేట్ చేస్తే మళ్ళీ ఆ మరే మాటలకి మనం రివర్స్ రిప్లై ఇవ్వలేమేమో, ఇలాంటి భయాలు పెట్టేసుకున్నారు హౌస్ మేట్స్ అందరూ. వైల్డ్ కార్డ్స్ వచ్చే బాగు చేయాలి ఈ సీజన్ని. సో నయనికి ఒకటి ధైర్యంగా సోనియాని నిలబెట్టడమే కాదు, ప్రాపర్గా మిమ్మల్ని ఏదో ఫస్ట్ వీక్ చూసి టఫ్ కాంపిటేటర్ అనుకున్నాము, లేదు మీరు సాఫ్ట్ అయిపోయారు, తగ్గిపోయారు అంటే అలాగే
ఇప్పుడు మీరు నాకు కాంపిటేటర్ అనిపించట్లేదు అని చాలా బాగా ప్రాపర్గా పాయింట్స్ పెట్టింది. అలాగే చికెన్ కోసం మీరు నాకు హింట్ ఇచ్చారు అని అనుకున్నాను, కానీ అందులో ఇన్వాల్వ్మెంటే మీద ఉన్నదని తెలిసి నేను షాక్ అయ్యాను. అంటే చికెన్ కొట్టేసిందే నువ్వు, బట్ నువ్వు నాకు హింట్ ఇస్తున్నావు అంటే ఏదో మా మీద ప్రేమతో ఇస్తున్నావు. పక్క వాళ్ళు అదే తను ఏమన్నదంట, యష్మి వాళ్ళు ఇప్పుడే చెప్పా కదా ఎలాగ శాడిజంలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పావు నువ్వు వచ్చి, అంటే నీ తప్పేం లేదు అని అనుకున్నాం, కానీ కొట్టేసింది కూడా నువ్వే కదా అని చెప్పేసి ఇక్కడ అడిగిందనమాట. నువ్వు అప్పుడు చూసుకోవాలి కదా, నేను నీకు హింట్ ఇచ్చినా చూసుకోలేదంటే నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావంట. హింట్ ఎప్పుడు ఇచ్చావు? నువ్వు తీసేశాక ఇచ్చావు. తీసేశాక మీ చికెన్ తక్కువ ఉంది చూసుకో, చికెన్ తక్కువ ఉంది చూసుకో అని ముందేం లేదు కదా. నువ్వు నీ ఎదురుగానే తీసుకున్నాను చికెన్ అంటే నువ్వు చికెన్ తీసుకుంటావని ఆ అమ్మాయికి ఏం తెలుసు? మీరు దొంగతనం స్టార్ట్ చేశాక వాళ్ళు జాగ్రత్త పడ్డారు. సో ప్రేరణ విష్ణు నామినేట్ చేసినప్పుడు కూడా సేమ్ రీజన్ చెప్పింది, మేము మిమ్మల్ని లోపలికి రానిచ్చేవాళ్ళం మా రూమ్లోకి, కానీ మేము రూమ్లోకి రాగానే నో 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 ఎలా లేదు, మీరు వచ్చి అది కొట్టేస్తారు ఇది కొట్టేస్తారని మమ్మల్ని రానిచ్చేవారు కాదు అంటుంది. అవును, మరి మీరు దొంగతనం చేయడం మొదలుపెట్టింది మీరే కదా, వాళ్ళకి భయంతో వాళ్ళు ఎలా చేసేవారు మరి. సో ఆ చికెన్ దొంగతనం చేశాక వాళ్ళు జాగ్రత్త పడ్డారు ఇంకొకటి దొంగతనం చేయకుండా. సో చికెన్ దొంగతనం చేసేటప్పుడు వాళ్ళకి తెలియదు పాపం వీళ్ళు దొంగతనం చేస్తారని. సో ఇక్కడ సోనియా అంటది మీరు చూసుకోవాలి కదా దొంగతనం చేసేటప్పుడు అంట. అసలు మీరు దొంగతనం చేస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో అది నెక్స్ట్ వచ్చేసి నైనిక ప్రేరణను నామినేట్ చేసింది. నువ్వు సంచాలకుగా చాలా కన్ఫ్యూజ్డ్ అయ్యావని చెప్పి. సో ప్రేరణ ఇక్కడ కూడా ఏవేవో వాదించుకుంది, కానీ ఎంత వాదించుకున్నా లాభం లేదు. తను ఫెయిర్గా ఉండాలనుకున్నది మాత్రం నిజమే, కానీ సంచాలకుగా కన్ఫ్యూజ్డ్ అయింది కూడా 100% నిజం. యష్మి వచ్చి మణిని నిలబెట్టి ప్రతి వారం నిన్నే నామినేషన్స్లో వేస్తాను, ఎందుకంటే నువ్వు ఫ్రెండ్షిప్గా నా హార్ట్ బ్రోక్ చేసావు అని చెప్పేసి అంటది. నన్ను మోసం చేసావు, నువ్వు చాలా డేంజరస్ అని చెప్పేసి. అదే చెప్పాను కదా, అన్ని పాయింట్స్ చెప్పాడు, కానీ ఒక ఫ్రెండ్గా నీకు ఒక మంచి సజెషన్ ఇస్తే నువ్వు దాన్ని పట్టుకెళ్ళి నామినేషన్లో యూజ్ చేయడం నాకు కూడా మనకి తప్పు అనిపించింది. నెక్స్ట్ నైనికాని నామినేట్ చేసి చీఫ్గా మీరు సరిగ్గా క్లీనింగ్ చేయలేదు. ఎప్పుడో తెలుసా, ఇది సెకండ్ వీక్ ఎప్పుడంటే ఫుడ్ నిఖిల్ వాళ్ళ దగ్గర నుంచి ఫుడ్ ఏమంటారు దాన్ని, కుకింగ్ డ్యూటీస్ వాళ్ళ దగ్గర నుంచి కుకింగ్ డ్యూటీస్ తీసేసుకున్నారు కదా లాస్ట్ వీక్. అప్పటి నుంచి నైనిక వాళ్ళు ఏం చేశారంటే, సో ఇప్పుడు ఆల్రెడీ నిఖిల్ వాళ్ళు కుకింగ్ చేయట్లేదు, కుకింగ్ డ్యూటీస్ మానేశారు. ఇప్పుడు రేషన్ టాస్క్ మొదలైనప్పటి నుంచి, సో రేషన్ టాస్క్లో మొదలైనప్పటి నుంచి వీళ్ళు వండుకుంటున్నారు కదా. సో అలాగే క్లీనింగ్లు కూడా ఎవరి వాళ్ళు చేసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో వీళ్ళు డ్యూటీస్ తక్కువ చేశారనమాట. అది రీజన్ యాక్చువల్గా వీళ్ళు నైనిక వాళ్ళ వైపు నుంచి జరిగింది. సో అది పట్టుకొచ్చి ఇక్కడ యష్మి నామినేట్ చేసింది. నెక్స్ట్ నబీల్ వచ్చేసి ఏవైతే ఇద్దరికి పాయింట్స్ చెప్పాడో ఇద్దరికి కూడా ప్రాపర్గా చెప్పాడు. యష్మి విషయంలో నబీల్ ఏవైతే చెప్పాడో అవన్నీ కరెక్టే. ఎప్పుడైతే అవతల క్లాన్ వాళ్ళు అవుట్ అయ్యేటప్పటికి వీళ్ళు అరవడము, అదే వాళ్ళ క్లాన్ వాళ్ళు అవుట్ అయ్యేటప్పటికి వచ్చేసి సంచాలకుని డిస్టర్బ్ చేయడం, సంచాలకుని మ్యానిపులేట్ చేయాలనుకోవడం, అవన్నీ నబీల్ ఏవైతే పాయింట్లు చెప్పాడో అవన్నీ 100% కరెక్ట్. సోనియా యష్మి చాలా కవర్ చేసుకోవాలని చూసింది, కానీ ఇక్కడ నబీల్ చెప్పిన పాయింట్సే 100% కరెక్ట్. యష్మిని మాత్రం ప్రాపర్ పాయింట్స్తో నామినేట్ చేశాడని అనిపించింది. ఇక్కడ ఇంకొకటి, నేనే కాదు మీ క్లాన్ వాళ్ళు కూడా నువ్వు అవుట్ అయినప్పుడు వచ్చారు కదా అంటే, నా క్లాన్ వాళ్ళ ఎవరు వచ్చారమ్మా, నాకు నేనే డిఫెండ్ చేసుకున్నాను అనగానే నైనిగా వాళ్ళందరూ పాపం నవ్వుకుంటారు. రాలేదు కదా, అదే కదా నబీల్ ప్రాబ్లం, రాలేదని. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరిని నామినేట్ చేశాడు, ప్రేరణని నామినేట్ చేశాడు. ప్రేరణని నామినేట్ చేస్తే అసలు సింపుల్గా నువ్వు సంచాలకుగా ఒక్కొక్కసారి ఒక్కో డెసిషన్ చెప్పావు, నన్ను జస్ట్ 5 సెకండ్స్లో అవుట్ చేసేసావు. అదే పృథ్వీకి ఏకంగా 9 times ఛాన్స్ ఇచ్చావు అంటే దానికి తను ప్రాపర్గా ఆన్సర్ చెప్పకుండా నువ్వు ఫెయిర్గా ఉండడం కరెక్టే, ఉండాలనుకున్నావు అన్నది కరెక్టే, కానీ ఆ నబీల్ నిన్ను అసలు ముందే అవుట్ చేసేయాల్సింది. అప్పుడు నీ తప్పు. అంటే ఫస్ట్ అంట కాల్ పట్టుకున్నాడు అని అన్నది ప్రేరణ. యాక్చువల్గా అసలు పట్టుకోలేదంట నబుల్, ఎవరు పృథ్వీను అభయ్ వాళ్ళే ఒప్పుకున్నారు. లేదు
నబీల్ కాళ్ళు పట్టుకోలేదు, ఫస్ట్ మేమే కాళ్ళు పట్టుకున్నాను, నేనే పృథ్వీ పట్టుకున్నాడు అంటే తనే యాక్సెప్ట్ చేశాడు. సో అది ప్రేరణ మొత్తం తేలిపోయింది లైవ్లో, మనకి ఎపిసోడ్లో చూపించింది చాలా తక్కువ. సో అలాగే మళ్ళీ సంచాలక్గా నువ్వు చాలాసార్లు ఎవ్రీ రౌండ్ రూల్ మారుస్తూ ఉన్నావు అంటే, అవును నేను సంచాలక్, నా ఇష్టం, నేను రూల్స్ మారుస్తాను, ఇలా మాట్లాడింది చాలాసార్లు. అలాగే లాస్ట్లో అరుపులు కూడా ప్రేరణ స్టార్ట్ చేసింది అనమాట. ఇవి నువ్వు అంటుంది కదా, సేమ్ అలాగే ముందు స్టార్ట్ చేస్తేనే అప్పుడు అరిస్తే నేను కూడా అరవగలనని అప్పుడు నబీల్ అరిసాడు. ఓ యూ మేక్ అంటే ఐఎమ్ మేకింగ్ అని చెప్పేసి అన్నాడు కదా, అప్పుడే ఫస్ట్ యువతలే ప్రేరణనే స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఈ రెచ్చగొట్టినప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా ఊగడం అవన్నీ చేసాడు కదా, అది కొంచెం తగ్గించుకుంటే బాగుండని అనిపించింది. కానీ రెచ్చగొట్టడం ప్రోగ్రామ్ మాత్రం ఫస్ట్ ప్రేరణ నుంచే స్టార్ట్ అయింది. సో ఇది కానీ మనకి ఎపిసోడ్లో చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇతనేంటి నబీల్ అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది. కాదు యాక్చువల్గా ప్రేరణ రెచ్చగొట్టడం వల్లే తను అలా బిహేవ్ చేశాడు. సో అది నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ వచ్చాడమ్మా. ఇంకా పృథ్వీ వచ్చి సీతను నామినేట్ చేశాడు, అవి ఎమోషనల్గా వీక్గా ఉన్నావని. సో అంతే, వచ్చి ఎమోషనల్గా వీక్గా ఉన్నావు అంటాడు, సీత సమాధానం చెప్పుకుంటుంది, వినడు, ఒక నాన్ సెన్స్ ఆర్గ్యుమెంట్స్ ఒక గంట చేస్తాడు. ఇదే జరిగింది, ఎందుకంటే ఎక్కువ మాట్లాడుకోలేదు. తర్వాత నైనిక అయితే సూపర్, మనకి లైవ్ చూస్తే తెలిసేది ఎపిసోడ్ కంటే. సేమ్ అమ్మ లాస్ట్ వీక్ రీజన్ పట్టుకొచ్చి సేమ్ రీజన్ అదే ప్లేట్లు కడిగే విషయం పట్టుకొచ్చి నామినేట్ చేశాడు. అక్కడికి అడుగుతుంది, లాస్ట్ వీక్ రీజన్ తెచ్చావు కదా అంటే సేమ్ రీజన్ అని చెప్తున్నాడు. నీకు ఈ 1 వీక్లో కొత్త రీజన్ ఎత్తుక్కోవాలి, కానీ నువ్వు ఇంకా లాస్ట్ వీక్ రీజన్తో ఎన్ని వీక్స్ అని నామినేట్ చేసుకుంటూ వెళ్తావు ఆ అమ్మాయిని. ఇంకంతే, ఆ అమ్మాయి ఒకసారి ఆన్సర్ ఇచ్చింది, ఆ తర్వాత నేను ఇవ్వను, అయిపోయింది, నేను చెప్పాల్సింది చెప్పాను అని ఇల్లు అక్కడ నుంచున్న తర్వాత కూడా చెప్పమన్నా కూడా నేను చెప్పను, నామినేషన్ వేసుకో, నేను ఆ రీజన్కి నామినేషన్. అప్పుడు నైనిక సూపర్ అనిపించింది నిజంగా. చెప్పలేదు అసలు, వేస్ట్, పృథ్వీకి ఆన్సర్ చెప్పినా వినడు, అలాగే నాన్ సెన్స్ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సోనియా వచ్చిందమ్మా, ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఎందుకంటే నైనిక సోనియాని నామినేట్ చేసింది కాబట్టి సోనియా నైనికాని నామినేట్ చేయాలి. సో నైనికాని నామినేట్ చేసి నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు, హింట్ ఇస్తే తీసుకోలేదు అని అంటది. హింట్ ఎప్పుడు ఇచ్చింది? ఆల్రెడీ చికెన్ నువ్వు చేత్తో మొత్తం తీసేసుకున్నాక అప్పుడు ఇచ్చావు హింట్. నేను చికెన్ తీస్తున్నప్పుడు చూడలేదంటది, ఎలా చూస్తుంది? సో ఇక్కడ సోనియా అంతే, ఒక్క నిమిషమే వాటర్ తాగుతుంది, దగ్గు వస్తుంది. ఇక్కడ సోనియా నైనికాని నామినేట్ చేసి అంటది, సీతు మనీ టాస్క్లో అంట నువ్వు ఆపేయాలంట ఆ టాస్క్. సీతు అంత మనీతో కలిసి అగ్రెసివ్గా ఆడుతుంది కదా ఫిజికల్ టాస్క్, అలా ఆడకూడదంట, నైనిక వెళ్ళి ఆపేయాలంట. నైనిక ఎందుకు ఆపుతుంది? ఆ పని చేయాల్సింది సంచాలక్ కదా, సంచాలక్ డ్యూటీ చీఫ్ ఎందుకు చేస్తుంది? ఏం లేదు, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, తను వేసింది కాబట్టి రివర్స్లో వేయాలి. ఏంటో అంట చీఫ్ ఆపాలంట. అక్కడ సీతును మణి, ఆల్రెడీ సీతుని నీకు ఓకేనా అంటే తనకు 100% ఓకే, నేను ఇలాగే ఆడతానని కూడా చెప్పింది సీతు. దట్టు నాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దని కూడా చెప్పింది, లేడీస్ జెంట్స్ ఈ రిస్ట్రిక్షన్స్ వద్దని కూడా చెప్పింది. చెప్పిన తర్వాత కూడా నువ్వు సీతుని ఆపాలంటది. సీతుని ఆపాల్సింది సంచాలక్ ఉంది అక్కడ, చీఫ్కి ఏం పని? లేదు సీతు వద్దన్న కానీ నువ్వే ఆపాలని చెప్తుంది ఆమె. సో మళ్ళీ ఇంకా చాలా అంది, నువ్వు రెచ్చగొట్టు వదిలేస్తావు మీకు లేని వాళ్ళని అని కూడా అన్నది. అది మనకి ఎపిసోడ్లో చూపించలేదు కదా, ఇది కూడా అన్నది. ఆ తర్వాత మనకి ఇంకా చూపించలేదు, నెత్తి మీద చెత్త వేయడం చూపించాడు కదా, ఆ చెత్త ఒక్కసారి కాదు 4 సార్లు వేయించారు సోనియాతో. ఫస్ట్ ఒకసారి వేసి వచ్చి కూర్చుంది, బిగ్ బాస్ పిలిచి సోనియా మళ్ళీ వేయి నెత్తి మీద నుంచి అంటే 2వ సారి వేసింది, కుదరదు ప్రాపర్గా ఏమంటే మళ్ళీ వేసింది, అప్పుడు కూడా కుదరదంటే 4th టైం ప్రాపర్గా వేసింది అనమాట. బిగ్ బాస్ క్లియర్గా చెత్త నెత్తి మీద వేయమన్నదే నువ్వు ప్రాపర్గా అర్థం చేసుకోలేదు, ప్రాపర్గా అర్థం చేసుకుని నువ్వు ప్రాపర్గా వేయలేదు, వేరే వాళ్ళందరికీ నీతులు చెప్పేం లాభం? నీకు ఒక్క ముక్క మిగిలిన వాళ్ళందరూ ఒక్కొక్కసారి వేసారు కదా నెత్తి మీద, నువ్వు ఏకంగా 4 సార్లు వేసావు. మనకి ఎపిసోడ్లో అలాంటివి చూపించట్లేదు అబ్బా, ఎపిసోడ్లో చూపించట్లేదు కాబట్టి జనాలకు తెలీదు. ఒకళ్ళకి కూడా కాదు, 2 నామినేట్ చేసిందా, ఒకళ్ళు నైనిక, ఇంకొకళ్ళు యష్మి, 2 నామినేట్ చేసింది కదా, ఇద్దరికి ఒక్కొక్కరికి 4-5 సార్లు వేసింది. ఒకసారి వేస్తుంది బిగ్ బాస్ కుదరదు, ఇంకోసారి ఏమంటాడు, అలా 4 సార్లు వేసింది. జస్ట్ నీకు నెత్తి మీద చెత్త వేయడానికే నువ్వు సరిగ్గా ప్రాపర్గా వేయలేకపోయావు, వేరే వాళ్ళకి నీతులు చెప్తుందామె. నెక్స్ట్ వచ్చేసి యష్మిని, చీఫ్ అంతా నీ ఇష్టం అన్నట్టు చేసావు,
నీకు ఫుల్ నెగిటివ్ మైండ్, పాయిజనస్ మైండ్ అంటుంది. యాక్చువల్గా ఇలాంటివన్నీ ఇది ఎలా ఉందంటే జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. సో ఇద్దరు ఆ పాయింట్స్ ఇద్దరికే వర్తిస్తాయి. బట్ ఈ సోనియాతో పోలిస్తే యష్మి కొంచెం బెటర్ అనే అనిపించింది. దట్టు ఈరోజు ఏదైతే యష్మి ఆ మాట అన్నదో, ఏంటది, నువ్వు ఏం చేసావు, నువ్వేదో చాలా స్ట్రాంగ్ అనుకుని నేను తీసుకున్నాను, నువ్వు ఇంకా నాకు ఎదురు సలహాలు ఇస్తావు అని తీసుకున్నాను. ఆ చికెన్ నిన్ను కొట్టేయమంటే కొట్టేసావా, నేను కొట్టను అని చెప్పొచ్చు కదా, ఓకే నేను నిన్ను కొట్టేయమన్నాను, కానీ నువ్వు కొట్టనని చెప్పొచ్చు కదా, నేను చికెన్ కొట్టను, అది నా రూల్స్కి విరుద్ధం అని చెప్తే నేను వద్దంటానా, నువ్వు కుదరదు, నువ్వు వెళ్ళి కొట్టుకు రావాల్సిందే అని నేను అన్నానా, అలాంటి శాడిజం నేను చూపించానా అని అడిగింది యష్మి. అదొకటి. రెండు, నీకు నిఖిల్ మీద, అభయ్ మీద, పృథ్వీ మీద ఉన్న ఇంట్రెస్ట్ క్లాన్ మీద లేదు అన్నది సూపర్ అంటే సూపర్గా ఇచ్చి పడేసింది. ఈ పాయింట్ మాత్రం అద్దరిపోయింది. జనాలు అందరికీ నచ్చే పాయింట్ ఇది. అదే కదా చేస్తుంది సోనియా, ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మాట అంటది, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోకుండా టాస్క్ ఆడినందుకే ఓడిపోయావు అని అంటది. కానీ ఆ తర్వాత యష్మి ఏడుస్తూ ఏమన్నది, నా పేరెంట్స్ ఎలా పెంచారో అంటదేంటి అని అంటుంది. మరి మనకు అది చూపించలేదు కదా, అది ఎపిసోడ్లోనూ చూపించలేదు, లైవ్లోనూ చూపించలేదు, నేను మిస్ అయ్యానా, నా పేరెంట్స్ ఎలా పెంచితే తినకెందుకు అని ఏడుస్తుంది యష్మి. కానీ ఆ పేరెంట్స్ విషయం సోనియా ఎత్తినట్టు మనకి ఎపిసోడ్లోనూ చూపించలేదు, లైవ్లోనూ చూపించలేదు. మరి అది ఏమో నాకైతే వినపడలేదు. మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. సోనియా ఒకటి, నువ్వు ఆ డ్రెస్సు ఆ రోజు చేంజ్ చేసుకోకుండా వచ్చి ఆడడము అది నీ నెగ్లిజెన్సీ అన్నది, కానీ పేరెంట్స్ గురించి మాట్లాడడం నేనైతే వినలేదు. మరి యష్మి ఏమో ఏడుస్తుంది, నా పేరెంట్స్ ఎలా పెంచితే తినకెందుకు అని. అంటే బిగ్ బాస్ ఏమైనా సోనియా ఏమన్నా అంటే కట్ చేసాడో నాకు తెలీదు. మనకైతే ఎపిసోడ్లో చూపించలేదు, లైవ్లో చూపించలేదు ఆ పేరెంట్ ఇష్యూ. బట్ తను అనకపోతే యష్మి ఎందుకు యూజ్ చేస్తుంది కదా, నా పేరెంట్స్ ఎలా పెంచితే తనకెందుకు అన్న వర్డ్ యష్మి యూజ్ చేయదు కదా. అలాగే తర్వాత ఎక్కడ నెగిటివ్ అయిపోతానా అని సోనియా వచ్చేసి హక్ కూడా చేసేసుకుంది. అంటే ఏదో సోనియా ఒక వర్డ్ యూజ్ చేసింది, బిగ్ బాస్ అది కట్ చేసేసాడు, ఈవెన్ లైవ్లో కూడా కట్ చేసాడు. ఫుల్ సోనియాని సేవ్ చేస్తున్నాడు, చెప్తున్నా కదా ముద్దు బిడ్డ. ఖచ్చితంగా ఏదో అనే ఉంటుంది, లేకపోతే నా పేరెంట్స్ ఎలా పెంచితే తినకెందుకు అన్న వర్డ్ యష్మి యూజ్ చేయదు కదా. అలాగే ఒకవేళ నిజంగా సోనియా ఏమీ అనకుండా ఉండుంటే వెళ్ళి హగ్ కూడా చేసుకోదు, తనకి ఎక్కడ నెగిటివ్ వచ్చేస్తుందో అని వెళ్ళిపోయి యష్మిని హగ్ చేసుకుంది. మనకైతే కట్ చేస్తాడు. అబ్బా, బీబీ టీం చేతిలో ఉంటుంది, వాళ్ళు కాపాడుకోవాలనుకున్న వాళ్ళది కట్ చేసేస్తాడు. అదే నెగిటివ్ సీన్స్ అన్నీ కట్ చేసేసుకుంటాడు. సో ఇది ఫైనల్గా నామినేషన్స్లోకి వచ్చింది. ఫైనల్గా నామినేషన్స్లోకి వచ్చింది ఎవరెవరంటే యష్మి, విష్ణు. ఈరోజు చాలాసేపు అయిపోయింది వీడియో. యష్మి, విష్ణు, అభయ్, సీత, మణి, నైనిక, ప్రేరణ, పృథ్వీ. వీళ్ళలో మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. లైవ్ వస్తుంది ఈరోజు నైట్ అంతా. లైవ్లో ఏం జరిగింది అన్నది పొద్దున్నే అప్లోడ్ చేస్తాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వస్తుంది. బాయ్ బాయ్.